హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 38వ భాగం. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ బ్యాగ్ని నేను ఇలా ఈ కత్తెరతో కట్ చేశానని అంటున్నావా అని అడుగుతూ బ్యాగ్ని మళ్ళీ మరి కాస్త కట్ చేశాడు ధ్రువ్. దాంతో తీర్థ అతని వైపు మరింత ఉక్రోషంగా చూస్తూ, చింపుతారు, ఎందుకు చింపరు? మీ ఆస్తి మీ కష్టార్జితం, అందుకే బ్యాగ్ని చింపుతారు, లేదా అగ్గిపుల్లతో మంటైనా పెడతారు, అంతా మీ ఇష్టం కదా అంది. వెంటనే ఆమె పైట పట్టుకుని సర్రున చీర మొత్తం లాగేశాడు. అతను లాగిన విధానానికి తీర్థ 2 రౌండ్లు చుట్టూ తిరిగి స్టడీగా నిలుచుని వెంటనే తన 2 చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకుంటూ, ఏంటి మీరు చేసిన పని అని కంగారుగా అడిగింది. నువ్వే అన్నావుగా, నా ఆస్తి నా కష్టార్జితం అని. మరి నువ్వు కట్టిన ఈ చీర కూడా నా కష్టార్జితమే. ఇంకా నీ ఒంటి మీద నా కష్టార్జితం ఏమేం ఉన్నాయో నేనే ఒక్కొక్కటిగా తీయాలా, లేక నువ్వే రెడీ అయి షాపింగ్కి వస్తావా అని అడిగాడు. షాపింగ్కి పిలిచే పద్ధతా ఇది అని అడిగింది కోపంగా. దాంతో ఆమె చేతులు పయ్యతపై అడ్డుగా ఉంటుండగా అనాచ్ఛాదితంగా ఉన్న ఆమె సన్నని నడుం వంపుని, లోతైన నాభీక్షేత్రాన్ని చూస్తూ ఆమె వైపు కదిలాడు. డార్క్ బ్లూ ప్యాంట్ మీద వైట్ షర్ట్తో తీక్షణంగా ఉన్న చూపులతో రెప్పలు వేయకుండా ఆమెనే చూస్తూ దగ్గరకు వస్తున్న అతని తీరు చూసి బెదురుతూ, అయ్యో తీర్థ, దూరంగా ఉన్నవాడిని ఎందుకే కెలికావు అని తనని తాను తిట్టుకొని వెనక్కి అడుగులు వేస్తూ గోడను గుద్దుకొని, నేను నేను షాపింగ్కి వస్తాను, ఇప్పుడే రెడీ అవుతాను అనేసి వాష్రూమ్లో దూరడానికి కదలబోయింది తీర్థ. కానీ ధ్రువ్ ఆమెకు కదిలే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెకి ఇరువైపులా గోడకు తన చేతులను అడ్డుగా పెట్టి ఆమెనే చూస్తున్నాడు. రెప్పలు వేయని అతని చూపుకి గుండె దడదడలాడుతుండగా తన పొరపాటికి తనని తాను తిట్టుకుంటూ కళ్ళను బెదురుగా టపటపలాడిస్తుంటే ఆచ్ఛాదన లేని ఆమె నడుంకి ఇరువైపులా ధ్రువ్ తన 2 చేతులను వేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని వెచ్చని చేతుల స్పర్శకు ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయ్యింది. అతని చేతి వేళ్లు ఆమె నడుం మీద నాట్యం చేస్తున్నట్లు కదులుతుంటే ఆమెలో సన్నగా వణుకు పుడుతుండగా అతనికి దూరం జరగాలని గోడకు దాపైనట్లుగా నడుం భాగం నుండి వెనక్కి వాలుతూ, నేను మిమ్మల్ని తాకలేదు అని గుర్తు చేసింది. ఓహో, నేనేం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు గుర్తు చేస్తున్నావా అని అడిగి, అది కాక ఇంకా చాలా చేయొచ్చు అని కూడా నేను నీకు చెప్పాను, మరి అది గుర్తు లేదా అని అడుగుతూ అదురుతున్న ఆమె పెదవుల వంక ఆశగా చూస్తూ పెదవులను అందుకునేలా దగ్గరగా కదులుతున్నాడు. అతని కళ్ళ వంక పెదవుల వంక మార్చి మార్చి చూస్తూ ఆమె ఎగశ్వాస తీస్తుంటే అతను మరింత చేరువుకి వచ్చాడు. ఈ క్షణం ఇతను బయటకు వెళ్ళిపోతే బాగుండును అని మనసులోనే వేడుకుంటుంది. అతను అంత దగ్గరగా ఉంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాంతో అతని చొరవకు ఆమె ఇబ్బంది పడుతూ తన వదనాన్ని ఎడమవైపుగా పక్కకు తిప్పుకుంది. ఆమె తన వదనాన్ని పక్కకు తిప్పుకోగానే పచ్చని మేనిఛాయతో బంగారు ఆభరణాల సోయగంతో అలరారుతున్న ఆమె మెడ మీద కుడివైపు కందిబద్ద సైజులో అందంగా కనిపిస్తున్న నల్లని పుట్టుమచ్చను చూస్తూ సుతారంగా దాన్ని చుంబించాడు. అతని కట్టడికి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటే అతని వెచ్చని శ్వాస తన శరీరాన్ని తాకుతుంటే అతని అధరాల స్పర్శకు కళ్ళను గట్టిగా మూసుకుంది. ధ్రువ్ ఆమె మెడను ముద్దాడి ఆమె చుబుకం దగ్గర చేయి పెట్టి ఆమె మోమును తన వైపు తిప్పుకున్నాడు. దాంతో మూసిన కళ్ళను తెరిచి తెగశ్వాస తీస్తూ బెదురుగా అతని వైపు చూస్తుంది. ఆమె అదురుతున్న అధరాలను చూస్తూ, నాకు ద్వితీయ విఘ్నం అంటే నచ్చదు అంటూ అటుగా కదిలాడు. తాళికట్టిన భర్త అనగానే అతని మనసులో భార్యకు చోటు ఉన్నా లేకపోయినా అతని ఇష్టానికే సహకరించాలా అని మనసులో అనుకొని అతని వంకే దీనంగా చూస్తుంది తీర్థ. ఆమె భావనకే అప్రయత్నంగా కన్నీరు ఆమె చెంపల మీద నుండి జారిపోతుంది. కన్నీరు చూడగానే ఆమె మనసులోని భావం అతని మనసుని చేరిందో ఏమో. ఆమె పెదవుల వంక ఆశగా చూసి అంతలోనే తన పెదవులను ముడుచుకున్నట్లుగా కదిపి ఆమెను వదిలి వెనక్కి అడుగులు వేస్తూ, 10 నిమిషాల్లో రెడీ అయి బయటకు రా అనేసి ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్.
మరుక్షణం ఆమె చెంపల మీద నుండి జారిన కన్నీటిని తుడుచుకొని వార్డ్రోబ్ నుండి మరో చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. అతను దగ్గరగా ఉన్నప్పుడు పెరుగుతున్న గుండెదడను అదుపు చేయడం నా వల్ల కావడం లేదు. అతని చూపు నా గుండెల్లో గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది. దూరంగా ఉంటున్నట్లే ఉండి అప్పుడప్పుడు సునామీలా విరుచుకుపడతారు. ఆ టైంలో అతన్ని కట్టడి చేయడం మహా కష్టంగా ఉంటుంది అని అనుకుంటూ తీర్థ రెడీ అయి కిచెన్లోకి వెళ్ళి రాత్రికి ఏమేం వండాలో, ఎవరికి ఏం కావాలో పనివాళ్ళకి చెప్పి రాజేంద్ర దగ్గరకు వెళ్ళి పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పింది. వాడికి ఫోన్ చేసి వెళ్ళమ్మా, లేదంటే గొడవ చేస్తాడు అన్నాడతను. దాంతో చిన్నగా తనను దించుకొని అతనితోనే బయటకు వెళ్తున్నాను తాతయ్య అంది. ఆ మాట వింటూనే రాజేంద్ర సంతోషిస్తూ మంచిది, వెళ్ళి రండి, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు. మనవడితో బయటకు వెళ్తున్నాను అంటేనే ఈయన ఆనందపడిపోతున్నారు. ఇదే ఆనందం అనుకుంటున్నారు. నాకేం కావాలో ఎవరికీ అర్థం కావడం లేదు అనుకొని వెళ్ళొస్తాను అని చెప్పి హాల్లోకి వస్తుంటే ఫోన్ మాట్లాడుతూ హాల్లో ఉన్న ధ్రువ్ ఆమె వైపు చూసి అలా ఉండిపోయాడు. డార్క్ మెరూన్ కలర్ శారీలో సింగిల్ స్టెప్ పైటతో కళ్ళను నేలకే పరిమితం చేసి ముభావంగా వస్తున్న ఆమెను చూస్తూ లైన్ కట్ చేసి ఆమెకు ఎదురెళ్ళి అప్పగింతలు అయిపోతే బయలుదేరుదామా అని అడిగి ఆమె సమాధానం చెప్పేలోపే ఆమె చేయి అందుకొని లాక్కుపోతున్నట్లుగా బయటకు కదిలాడు. తన చేయి పట్టి లాక్కుపోతున్న అతన్ని చూస్తూ ఇది బానిస అనే అధికారమా, లేక నేను ఎక్కడికైనా పారిపోతానేమో అనే భయమా, లేక అని అనుకుంటుంటే ధ్రువ్ ఆమెను కారులో కూర్చోబెట్టాడు. దాంతో ఆమె ఆలోచన అక్కడికి ఆగిపోయింది. ధ్రువ్ కూడా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేయబోతూ ఆమె వైపు వాలాడు. ఆమె బెదురుగా విండో డోర్ వైపు కదులుతుంటే ధ్రువ్ కూడా అటే కదులుతూ ఆమెకు అతి దగ్గరగా వస్తున్నాడు. దాంతో డోర్కి అతుక్కుపోతూ ఏం చేస్తున్నారు అని అడిగింది. సీట్ బెల్ట్ పెట్టుకోవు, ఎప్పుడూ చెప్పాలి, ఎప్పుడూ నేనే పెట్టాలి. నువ్వు నా బానిస కాదు, నేనే నీ బానిసలా నా చేతే పని చేయించుకుంటున్నావు. పోనీ అన్నింటికీ కలిపి మరో రకంగా రుణం తీర్చుకుంటావా అంటే అదీ లేదు అని సాగదీస్తూ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి సీట్ బెల్ట్ లాగి సరిగా పెడుతూ ఐమూలగా ఆమె వైపే చూస్తున్నాడు. అతను దగ్గరగా ఉండడం వల్ల ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఆమె అధరాలు సన్నగా వణుకుతున్నాయి. ఆమె తడబాటు చూసి ముసిముసిగా నవ్వుకొని బెల్ట్ పెట్టేసి ఆమెకు దూరం జరిగి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు ధ్రువ్. అతను దూరం జరిగేసరికి ఇప్పుడే ధారాళంగా ఊపిరి ఆడుతున్నట్లు అనిపించి గట్టిగా శ్వాసను తీసి వదిలింది. ఆమె వైపే చూస్తూ ఇలాంటి భారమైన నిట్టూర్పులకు టైం ఉందిలే అన్నాడు కళ్ళెగరేస్తూ. దాంతో అతని నుండి చూపు తిప్పుకొని రోడ్డు వైపు దృష్టి సారించింది. కారు సిగ్నల్లో ఆగగానే తీర్థ ధ్రువ్ వైపు చూస్తూ నాకు 10 రూపాయలు కావాలి. వాట్, ఏం కావాలి అన్నాడు చిరాకుగా. ఇప్పుడు నేనేమడిగానని అలా రియాక్ట్ అవుతున్నాడు? ఆస్తి ఏమైనా అడిగానా? 10 రూపాయలే కదా అని అనుకుంటూ 10 రూపాయలు కావాలి అంది మళ్ళీ. ఎందుకు అన్నాడు నొసలు ముడుస్తూ. అంతలోనే నీకు నువ్వుగా ఏదీ అడగవు, మరి 10 రూపాయలే ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. దాంతో కళ్ళను అటు ఇటు తిప్పి పక్కనే ఉన్న ఐస్ క్రీం బండి చూపించి నాకు ఐస్ క్రీం కావాలి అంది. ఐస్ క్రీం అన్నాడు అర్థం కాక. అయ్యో, సిగ్నల్ రిలీవ్ అయిపోతుంది, ముందు త్వరగా ఇవ్వండి అంది. వెంటనే వాలెట్ తీసి 100 నోట్ ఇచ్చాడు. పోనీలే, ఇది మంచికే అనుకొని విండో డోర్ ఓపెన్ చేసి అక్కడే అందరినీ అడుక్కుంటున్న ముసలామె చేతిలో పెట్టింది. చిల్లర లేదమ్మా అంది ముసలామె. పర్వాలేదు, ఉంచుకో మామ్మ అని అంటుంది. ఇంతలో సిగ్నల్ రిలీవ్ అయిపోగానే ధ్రువ్ మిర్రర్లో నుండి ముసలామెను చూస్తూ కారుని ముందుకు పోనిచ్చాడు. 100 ఇచ్చినందుకు థ్యాంక్స్, నా అకౌంట్లో రాసుకోండి అంది. డ్రైవింగ్ చేస్తూనే ఎక్స్క్యూజ్ మీ అన్నాడు చిరాకుగా. అదే, మీరు నా మీద ఖర్చు చేస్తున్న లెక్కలో
రాసుకోమంటున్నాను అంది. రాసుకుంటే అన్నాడు వెటకారంగా. ఎప్పటికైనా రిటర్న్ చేస్తాను. ఎలా రిటర్న్ చేస్తావు అని పొగరుగా అడిగాడు. మీరనుకునే రకంగా కాదులేండి అంది క్యాజువల్గా. అంటే కారుని సడన్ బ్రేకుతో ఆపాడు. దాంతో ఆమె సీట్ బెల్ట్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళి వెనక్కి దబ్బమని పడినట్లు కూలబడి అతని వైపు బెదురుగా చూసింది. వెంటనే అతను తన సీట్ బెల్ట్ తీసేసి పూర్తిగా ఆమె వైపు తిరిగిపోయి ఉరుముతున్నట్లుగా చూస్తూ, నేను అనుకునే రకంగా కాదు అంటే ఏంటి అర్థం అని అడిగాడు. ఏ క్షణాన్నైనా పంజా విసిరే పులిలా ఉన్న అతన్ని చూసి కళ్ళను బెదురుగా టపటపలాడిస్తూ భయంతో గుటకలు మింగుతూ అంటే నథింగ్, ఏమీ లేదు అంది తడబడుతూ. ఏమీ లేకుండా అనవు కదా, ఏదో మీనింగ్ ఉండే ఉంటుంది. కమాన్ టెల్ మీ అన్నాడు కోపంగా. ఐఎమ్ సారీ, ఏదో పొరపాటుగా అనేశాను. నేను అన్నదానికి ఏ మీనింగ్ లేదు అంది బెదురుగా చూస్తూ. వెంటనే అతని చేతిని ఆమె నడుం తాకేలా అటుగా పోనిచ్చాడు. అది చూసి ఆమె విండో డోర్కి మరింతగా అతుకుపోతున్నట్లుగా ముడుచుకుపోయి, దేవుడా దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ అని జపం చేస్తుంది. ఆమె అవస్థ చూసి చేతిని వెనక్కి లాక్కొని, ఇంటి నీళ్లు బాగా ఒంటి పట్టినట్లుంది, గోరోజనం బాగా పెరిగింది అని సెటైర్ వేసి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. దాంతో హమ్మయ్యా అని అప్పటి వరకు బిగబట్టిన ఊపిరిని గట్టిగా వదిలి, నీ నోరు తిన్నగా ఉండదేంటే, ఇంట్లో జరిగిన ముచ్చట సరిపోలేదా, నడి రోడ్డు మీద కూడా నీకు హంగామా అవసరమా అని తనను తాను తిట్టుకొని రోడ్డు వైపు చూస్తున్నట్లుగా డోరుకి ఆనుకొని నోరు మూసుకొని కూర్చుంది తీర్థ. మిర్రర్లో నుండి ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులోనే నవ్వుకున్నాడు ధ్రువ్. కారు ఒక మల్టీ కాంప్లెక్స్ దగ్గర ఆపి అతను దిగుతూ ఆమెను కూడా దిగమన్నాడు. ఆమె దిగాక వాలెట్ పార్కింగ్ కోసం కీస్ ఇచ్చి ముందుకు కదులుతుంటే అతన్ని అనుసరిస్తూ, ఎక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది. అని సాగదీసి, నీతో నాకేం లాభం ఉండడం లేదు కదా, అందుకే నిన్నిక్కడ అమ్మేయాలని తీసుకొచ్చాను. నా పెట్టుబడి నాకు రావాలి కదా అన్నాడు ముందుకు నడుస్తూ. దాంతో నిలుచున్న చోటనే ఆగిపోయింది తీర్థ. ఇతను అటువంటి వాడు అవునో కాదో అనవసరం. కన్న తండ్రే నన్ను వేరొకరికి అమ్మేసి చేతులు దులుపుకుంటే వేరొకరు ఎందుకు నన్ను భరిస్తారు? నిజంగానే నా వల్ల ఇతనికి ఏ రకంగానూ లాభం లేదు, అందుకే ఇలా అంటున్నాడా? ఎవరికీ అక్కరలేని మనిషిగా, ఏ విలువ లేని నేను ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో ఇంతకన్నా మంచిగా ఆలోచించలేను అని అనుకుంటూ అక్కడే ఉండిపోయింది. 2 అడుగులు ముందుకు వేసిన ధ్రువ్ తనతో పాటు నడుస్తున్న శాల్తీ పక్కన లేదని వెనక్కి తిరిగి చూశాడు. వెనుక ఆగిపోయినట్లుగా ఉన్న తీర్థను చూస్తూ, నేను చెప్పింది నిజమనుకుందా ఏంటి? అనుకుంటుంది. నా మీద అటువంటి అభిప్రాయమే ఉంది కదా మేడంకి అని అనుకుంటూ వెనక్కి వచ్చి, ఆగిపోయావేంటి, పద అని ఆమె చేయి అందుకున్నాడు. అతని నుండి తన చేతిని విడిపించుకోవడానికి అతని చేతి మీద మరో చేయి వేసి అతని వేళ్లను వెనక్కి లాగుతూ, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం అంది బెదురుగా. ఏంటి అన్నాడు మహా వెటకారంగా. అదే, మన ఇంటికి వెళ్ళిపోదాం, నన్ను ఇక్కడి నుండి తీసుకు వెళ్ళిపోండి ప్లీజ్ అంది కన్నీటి కళ్ళతో. అబ్బా, మాట్లాడితే ఈ కొలాయి ఒకటి అని అనుకొని, అమ్మా తల్లి, నేనేమీ అమ్మేయడానికి తీసుకురాలేదు. నిన్ను నీ క్లాసులను ఈ భూప్రపంచం అంతటికీ నేను తప్ప ఎవ్వడూ భరించలేడు అని చెప్పి ముందుకు లాగుతున్నట్లుగా తీసుకెళ్ళాడు. మరెందుకు తీసుకొచ్చారు అంది. స్కూల్ బ్యాగ్ కొనాలి కదా. అయితే మార్కెట్కి వెళ్ళాలి కదా, ఇంకా బుక్ స్టోర్కి కూడా వెళ్ళాలి. లతికా లతీష్లకు చాలా ఐటమ్స్ కావాలి. అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది ఒక మల్టీ కాంప్లెక్స్, రకరకాల షాప్స్ ఉంటాయి, నీకేం కావాలన్నా దొరుకుతాయి అన్నాడు. అప్పుడే అతని నుండి దృష్టిని పక్కకు తిప్పి చూడడం మొదలెట్టింది. నిజంగానే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎన్నెన్నో షాప్స్ ఉన్నాయి. జనం అన్నింటిలోకి వెళ్ళి తమకు నచ్చినవి తీసుకుంటున్నారు. ఆ షాప్స్ వంక వింతగా చూస్తున్న తీర్థను చూసి ఎక్స్కలేటర్ దగ్గరకు తీసుకొచ్చి ముందుకు నడవబోయాడు.
తీర్థ మళ్ళీ ఆగిపోయి భయంగా చూస్తుంది. ఏంటి మళ్ళీ ఆగిపోయావు? నిన్ను అమ్మేయడానికి తీసుకురాలేదని చెప్పాను కదా, ఇంకా నమ్మకం కలగలేదా అని అడిగాడు. ఆహా కాదు, ఇలా కాకుండా వేరేలా వెళ్ళలేమా అని అడిగింది ఎక్స్కలేటర్ని చూపిస్తూ. ఏం, ఇలా వెళ్తే ఏంటి ప్రాబ్లం అని అడిగి, దీని మీద ఎక్కాలంటే భయంగా ఉందా అని అడిగాడు. అవును కాదు అన్నట్లు తలను అడ్డదిడ్డంగా ఊపింది. దాంతో ఏం కాదు పద అని నడిపించి ఎక్స్కలేటర్ ఎక్కించాడు. దాని మీద అడుగు పెడుతూనే పడిపోతున్నట్లుగా అవుతున్న తీర్థను భుజం చుట్టినట్లుగా చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు ధ్రువ్. దాంతో కలవరపడుతున్న ఆమె స్టడీ అయి నార్మల్గా నిలిచింది. ఆమెను అలా పట్టుకునే ఎక్స్కలేటర్ మీద ఓ 2 ఫ్లోర్స్ పైకి వెళ్ళాక అప్పుడు ఆమె భుజాల చుట్టూ ఉన్న చేతులు తీసేసి ఆ ఫ్లోర్లో ఉన్న షాప్స్ చూడాలని ఆమె అరచేయి పట్టుకొని ముందుకు కదిలాడు. టెన్షన్ వల్ల తడిగా ఉన్న ఆమె చేతిని చూసి, ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడూ రాలేదా, ఎక్స్కలేటర్ ఎప్పుడూ ఎక్కలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతని వైపు చూసి, నాకు సినిమా థియేటర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచేది. నాన్న కష్టపడిన డబ్బులు అతను తాగడానికే సరిపోదు. దాంతో నా దగ్గర డబ్బులు కూడా తీసుకుపోయేవాడు. ఊరూర్లు తిరగడం వల్ల నాకు స్నేహితులు కూడా లేరు. అందుకే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అందుకే నాకు బయట ప్రపంచం అంతగా తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగా ఉంటే చాలు అని అనుకున్నాను అంది. ఆమె చెప్పింది వింటూ ఒక క్షణం అదొక మాదిరిగా చూసి నడకలో వేగాన్ని పెంచి బుక్ స్టోర్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న రకరకాల బుక్స్ చూస్తున్న ధ్రువుని చూసి, ఏంటిది, నా గురించి అన్నీ అలా చెప్పేశాను. ముందే నా స్థితి అంటే చిన్న చూపు, ఇక ఇప్పుడు ఎన్ని అంటాడో అని అనుకుంటుంది. అప్పుడే, ఏంటలా చూస్తున్నావు, ఏదో లిస్ట్ ప్రిపేర్ చేసావు కదా, ఏం కావాలో తీసుకోవా అని అడిగాడు. అవును అని ఆమెకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంది. అయిపోయిందా అని అడుగుతుంటే, ఒక్క నిమిషం అని చెప్పి పిల్లల కోసం మెమరీ బుక్స్, ఫజిల్ కిట్స్ తీసుకుంది. అక్కడ నుండి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి మరో షాప్కి తీసుకెళ్ళాడు. అక్కడ స్కూల్ బ్యాగ్ ఎంచుతుంటే ఆమెకు ఏదీ నచ్చడం లేదు. ఏంటి ముఖం అలా ఉంది అని అడిగాడు. నాకు నచ్చలేదు, మీకు నచ్చితే తీసుకోండి అంది. స్కూల్కి వెళ్ళేది నేను కాదు, నచ్చాల్సింది నాకు కాదు అన్నాడు. అందుకే మీ చెల్లిని తీసుకెళ్ళమన్నాను అంది. దాంతో ఆమె వైపు విసురుగా చూసి, పద అని నెక్స్ట్ ఫ్లోర్లో మరో షాప్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఇంకాస్త ఎక్కువ వెరైటీలు ఉండడంతో తొందరగానే ఒక బ్యాగ్ నుంచి, ఇది ఎలా ఉంది అని ధ్రువ్ వైపు తిరిగింది. అతను మాట్లాడకుండా పేమెంట్ చేసి ముందుకు కదిలాడు. దాంతో ముఖం చిన్నబుచ్చుకొని, బాగుందో లేదో చెప్పొచ్చు కదా అని అనుకొని బ్యాగ్ తీసుకొని నిరాశగా అతని వెనుక కదిలింది. తీర్థ షాప్స్ వంక చూస్తూ నడుస్తూ, ఒక్క నిమిషం అంది. ఏంటి? ఆ బట్టల షాప్లోకి వెళ్దాం అంది. దాంతో అటుగా కదిలాడు. తీర్థ లోపలికి వెళ్ళి హ్యాంగర్స్కి ఉన్న డ్రెస్సెస్ చూస్తూ ఒక చిన్న ఫ్రాక్ బయటకు తీసింది. ధ్రువ్ అది చూసి, ఆ డ్రెస్ నీకు సరిపోదు అన్నాడు కావాలనే. అంటే మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలు ఇంత చిన్న బట్టలు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది. దాంతో అతను ఆమె వైపు కోపంగా చూసి ఆమె వైపు కదిలాడు. అది చూసి తీర్థ భయంతో కళ్ళను పెద్దవి చేస్తూ, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇతను ఎలా బిహేవ్ చేస్తాడో, ఏమంటాడో అని బెదురుగా చూస్తుంది. ఇంకా ఉంది, ఇప్పుడు ఇక్కడ ధ్రువ్ తీర్థతో ఎలా ప్రవర్తిస్తాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఏమని సమాధానం ఇస్తాడు? తీర్థ ధ్రువ్తో కలిసి తిరిగి ఇంటికి వెళ్తుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.